మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం సిరోల్ మండలం కాంపల్లి గ్రామంలో ఆదివారం నాడు రైతు వేదికలో భూభారతి అవగాహన సదస్సు నిర్వహించారు. భూభారతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ రైతులకు భూభారతి చట్టం గురించి వివరించారు. ఈ సదస్సులో ఆర్డీఓ గారు రైతులకు భూభారతి పోర్టల్పై రైతులకు క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు మరియు వ్యవసాయ అధికారులు మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు తరలివచ్చి ఈ సదస్సును దిగ్విజయం చేశారు. మన ఊర్లో ఉన్న లేదా మన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా పరిష్కారం చేయాలి అనే భాగంతో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో దీంట్లో ఈ యాక్ట్ వచ్చే ముందు ఏమేం ప్రాబ్లమ్స్ ప్రజలు ఫేస్ అయ్యారు, ముఖ్యంగా మన ధరణి చట్టంలో ఒకవేళ ఏదైనా తప్పు పేరు పడింది అంటే దానికి పరిష్కారం చేయాలి అంటే మనకు సివిల్ కోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి తీర్పు వస్తేనే చేంజ్ అయ్యే అవకాశం ఉండేది. దాంతోపాటు అపీల్ వ్యవస్థ లేకపోవడం వల్ల కూడా మనము కోర్టుకి వెళ్ళే పరిస్థితి ఉండేది. ప్లస్ మీరు కొన్ని ఏదైతే సేల్స్ చేస్తారు లేదా గిఫ్ట్స్ చేస్తారు దాంట్లో కూడా మనకు మౌకాకి వెళ్ళి విచారణ చేసే పవర్స్ క్షేత్రస్థాయి అధికారి దగ్గర లేకపోవడం వల్ల కూడా డైరెక్ట్ ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ జరగడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని ఎట్లా జరుగుతుంది అని కూడా కొన్ని అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ కొత్త చట్టం మనకు రాబోతుంది ఆ చట్టంలో ఉన్న ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక వికేంద్రీకరణ. అంతకుముందు ఒక పవర్స్ని కేంద్రీకరణ ఒకే రెండు చోట పవర్స్ ఉండే. ఇప్పుడు మనకు మీకు తెలిసిన విషయమే మనకు ఉన్న రెవెన్యూ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ లేదా కొన్ని డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్షేత్రస్థాయి లెవెల్లో ఉంటాయి. వాటికి పరిష్కారం కోసం ఇప్పుడు ఉన్న చట్టంలో పవర్స్ని వికేంద్రీకరణం చేసి తహసీల్దార్ దగ్గర చాలా వరకు పవర్స్ ఇచ్చి దాని తర్వాత ఆర్డీఓ గారి స్థాయికి దాని తర్వాత కలెక్టర్ గారి స్థాయి. సో ఈ పవర్స్ వికేంద్రీకరణ వల్ల మనకి ఏమవుతుంది అంటే చాలా వరకు చిన్న చిన్న ఇష్యూస్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం క్షేత్రస్థాయిలో జరిగే అవకాశం మనకు వస్తుంది. దీంతో పాటు అంతకుముందు ఒకటి విఆర్ఓ లేదా పట్వారీ అని ఒక వ్యక్తి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఊర్లో ఉంది. ఆ రికార్డ్ మెయింటెనెన్స్ కావచ్చు లేదా ప్రజలకి ఏమైనా గైడెన్స్ కావాలంటే ఒక డిస్ప్యూట్ ఉంది అది తహసీల్దార్ దగ్గర వెళ్ళాలా లేదా ఆర్డీఓ దగ్గర వెళ్ళాలంటే కూడా సబ్జెక్ట్ పరంగా కూడా ఏ అథారిటీని ఎట్లా అప్రోచ్ అవ్వాలి అని కూడా వాళ్ళు గైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా చెప్పారు, త్వరలో మనకు గ్రామ పరిపాలన అధికారి రూపంలో కూడా నియామకం అవుతుంది. దీనివల్ల మన వ్యవస్థలో ప్రజలు సిస్టమ్ మధ్యలో ఒక వాటిగా మీకు గైడ్ చేయడానికి క్షేత్రస్థాయిలో ఊరు స్థాయిలో మనకు ఏదైతే రికార్డ్ మెయింటెనెన్స్ వ్యవస్థ ఉంది అది మళ్ళీ అమల్లోకి రాబోతుంది. దీనివల్ల మన రికార్డ్స్లో ఏముంది అని కూడా సామాన్య ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రాబ్లం మనం ఫేస్ చేసేది రెక్టిఫికేషన్ సవరణ అంటాం. సవరణ లేదా కొత్త ఎంట్రీ మిస్ అయింది, మాది సర్వే నెంబర్ మిస్ అయింది అని కూడా చాలామంది ప్రాబ్లం వచ్చేది. ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్కి పరిష్కారం చేయడానికి మనకు చట్టంలో పవర్స్ ఉన్నాయి. మన రాజ్యబద్ధంగా ఉన్న వ్యవస్థలో ఏదైనా ఆఫీసర్ ఏదైనా చేయాలంటే ఆ రూల్స్ ఉండాలి, ఆ చట్టంలో పవర్స్ ఉండాలి, ఆ చట్టం పవర్స్ని ఎట్లా ఉపయోగించాలి కూడా చట్టం చెప్తుంది. కొత్త చట్టం ఏదైతే వస్తుంది దాంట్లో ఇవన్నీ డీటెయిల్డ్గా ఉన్నాయి. ఆర్డీఓ గారు కూడా చెప్పేటప్పుడు అవన్నీ మీకు డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. ఇంకొక కీలక అంశం ఏంటంటే ఈ పవర్స్ని ఏదైతే తహసీల్దార్ గారికి పవర్స్ చెప్పడం జరిగింది చట్టంలో రూల్స్. సో ఒక పారదర్శకంగా ఏ ఆఫీసర్ ఎట్లా వాళ్ళ దగ్గర వచ్చిన డిస్ప్యూట్ని సాల్వ్ చేయాలి అని కూడా దీంట్లో ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. నోటీస్ అంటే ఒక డిస్ప్యూట్ ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ భూమికి సంబంధించిన ఎవరైతే కన్సర్న్ ఉన్నారో సంబంధ వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ నోటీస్ రూపంలో ఆయన తెలియజేసిన తర్వాత వాళ్ళందరూ వివరాలు సేకరించి మౌకా మీదకి వెళ్ళి విచారణ చేసిన తర్వాతనే తీర్పు పాస్ చేయాలి.
ఈ నోటీస్ ఎన్ని సమయం 7 days ఇవ్వాలన్నా ఎన్ని డేస్కి ఇవ్వాలి అని కూడా రూల్స్లో స్పెసిఫై చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒకటి నేను చెప్పింది వికేంద్రీకరణ ఆఫ్ పవర్స్ అయింది. రెండవది పవర్స్ వికేంద్రీకరణ చేసే క్రమంలో ఎవరిపైన ఆ పవర్స్ డెలిగేట్ చేయడం జరిగింది, వాళ్ళు ఎట్లా వివరించాలి, వాళ్ళు ఎట్లా చట్టపరంగా చిత్తశుద్ధితో నిజాయితీతో పారదర్శకంగా వివరించాలి కూడా చట్టంలో చెప్పడం జరిగింది. దీంతో పాటు అంతకుముందు ఒకే అధికారికి పవర్ ఇవ్వడం వల్ల అపీల్ పవర్స్ కోర్టు దగ్గర ఉంది. ఇప్పుడు మనకి ఏదైతే ఈ అంచెలంచెలుగా పవర్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని తహసీల్దార్ దగ్గర, కొన్ని ఆర్డీఓ దగ్గర, కొన్ని కలెక్టర్ దగ్గర, ఆ అధికారి సంబంధిత అధికారి ఏదైతే తీర్పు డిసిజన్ ఇస్తారో ఆ డిసిజన్ పైన ఆయన ఇచ్చిన ఆర్డర్స్ పైన ఎవరికి అభ్యంతరాలు ఉంటే పై అధికారికి అపీల్ చేసే అవకాశం కూడా మనకు చట్టంలోనే ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకు ఉన్న రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం మన సిస్టమ్ లోపలే అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు క్షేత్రస్థాయి ప్రాబ్లమ్స్కి పరిష్కారం వీలున్నంత వరకు క్షేత్రస్థాయి దగ్గర ఉన్న అధికారి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల మనకు కరెక్ట్ డిసిషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంతకుముందు సేల్కి పెట్టేటప్పుడు మనకు విచారణ చేసే అవకాశం లేకపోవడం వల్ల, సంబంధిత అధికారికి విచారణ చేసే అవకాశం లేకపోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ప్రజలు ఫేస్ చేశారు. ఇప్పుడు ప్రతి ఆఫీసర్కి ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే విచారణ చేసే కూడా పవర్స్ చట్టంలో ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఆడియో గారు చెప్పేటప్పుడు ఇప్పుడు మ్యూటేషన్ లేదా ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే ఒక భూమి పట్టం, ఒక మ్యాప్ కూడా ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ మ్యాప్తో సహా అప్లై చేయాలని కూడా చట్టంలో చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఇప్పటికూ మనకి ఏదైతే కొన్ని ఆ కన్ఫ్యూజన్ వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగేవి, ఇప్పుడు ఆ పట్టం ఆ మ్యాప్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ప్రజలకి కూడా క్లారిటీ ఉంటుంది, అధికారులకు కూడా క్లారిటీ ఉంటుంది. దీనివల్ల పారదర్శకంగా ఏదైతే నిర్ణయం ఉంటుందో అట్లా నిర్ణయం తీసుకునే కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇవన్నీ అంశాల వల్ల మనకు ఒక రకంగా చూడాలంటే ఈ చట్టం మాత్రమే కాదు, ఒక మన వ్యవస్థ ఒక చారిత్రకమైన ఒక మార్పు, ఒక విప్లవాత్మకమైన మార్పు ఈ చట్టం రూపంలో మన రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో వస్తుంది. ఆర్డీఓ గారు కూడా వాళ్ళ ప్రసంగంతో ఉచిత న్యాయ సహాయం, ఇప్పుడు బడుగు బలహీన వర్గాలు లేదా వీకర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఉచిత న్యాయ సహాయం కోసం కూడా చట్టంలో మనకు పవర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనం సమిష్టిగా గమనిస్తే చూస్తే ఈ చట్టం ఏవైతే ఉందో ఈ చట్టం వల్ల మనకు చాలా వరకు మన రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రిజాల్వ్ చేయడానికి, వాళ్ళకి పరిష్కారం చేయడానికి మనకు పవర్స్ చట్టం అండ్ రూల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నా విజ్ఞప్తి మీ అందరితో ఏంటంటే ఈరోజు మనం ఇక్కడ సమస్యలు అవగాహన కోసం పెట్టాము. ఈ చట్టం రూపంలో ఈ రూల్స్లో మనకి ఏమేమి అవకాశాలు ఉన్నాయి అవి గ్రహించి మనకు ఉన్న ప్రాబ్లమ్స్ని మనం ఎవరి దగ్గర వెళ్తే సాల్వ్ అవుతుంది అని ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దీని తర్వాత త్వరలో ప్రభుత్వ ఆదేశాలు మనం వచ్చే నెలలో గ్రామ సభ రూపంలో కూడా గ్రామ సభ పెట్టి అప్పుడు మీ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే రెవెన్యూ ప్రాబ్లమ్స్, రెవెన్యూ ఇష్యూస్, డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఇష్యూకి ఒక స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, ఒక స్పెసిఫిక్ దానికి స్టోరీ ఉంటుంది. సో అవన్నీ మనము గ్రామ సభ పెట్టి ప్రజలకి దగ్గరగా వచ్చి మీ చట్టంలో ఏదైతే ఫార్మాట్ ఇవ్వడం జరిగిందో ఆ మసోదా ఆ రూపంలో గ్రామ సభలో మీ డిస్ప్యూట్స్, మీ ప్రాబ్లమ్స్, కంప్లైంట్స్ అప్పుడు తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత క్షేత్రస్థాయి అధికారి పరిశీలించి వీలున్నంత వరకు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చేసే అవకాశం మనకు మన చట్టంలో ఉంటుంది. సో ఇప్పుడు వచ్చే నెల నుంచి ఆ ప్రక్రియ కూడా మన జిల్లాలో మొదలవుతుంది. సో దీంతో పాటు ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఏదైతే నేను పవర్స్ గురించి, వికేంద్రీకరణ గురించి, అపీల్ గురించి చెప్పాను, ఆ చట్టంలో ఆ రూల్స్లో